పారిశ్రామిక రసాయనాలను ట్యాంకర్ల నుండి అక్రమంగా దారి మళ్లించి డ్రమ్ముల్లో నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్న ముఠాను చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 5 నిందితులను అరెస్టు చేసి పలు వాహనాలు, పారిశ్రామిక రసాయనాలు, పైపులు, ఇతర పరికరాలు, రవాణా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలిమినేడు గ్రామ శివారులో గల రాజస్థాన్ దాబా వెనుక పార్కింగ్ స్థలంలో ఈ నెల 15న అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్యాంకర్ లారీలో రవాణా అవుతున్న సాల్వెంట్లు, ఐసోప్రొపైల్ ఆల్కహాల్, మిథనాల్ తదితర పారిశ్రామిక రసాయనాలను గమ్యస్థానానికి పూర్తిగా చేర్చకుండా కొంతమేర అక్రమంగా బయటకు తీసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం ప్రధాన నిందితుడు చాపల సత్యనారాయణ అలియాస్ సతీష్ తన సహచరులతో కలిసి జాతీయ రహదారి 65పై ప్రయాణించే రసాయన ట్యాంకర్ డ్రైవర్లతో కుమ్మక్కై తక్కువ ధరకు పారిశ్రామిక రసాయనాలను కొనుగోలు చేసేవాడు. అనంతరం వాటిని వాహనాల్లోని ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేసి హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా లాభాలు ఆర్జిస్తున్నట్లు వెల్లడైంది. అలాగే పారిశ్రామిక రసాయనాలతో నింపిన పలు ప్లాస్టిక్ డ్రమ్ములు, రసాయనాల తరలింపునకు ఉపయోగించిన పైపులు, ఇతర పరికరాలు, ట్యాంకర్లకు సంబంధించిన ఇన్వాయిస్లు, రవాణా పత్రాలు, ఇతర రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రవాణా కోసం అప్పగించిన పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయించడం ద్వారా సంబంధిత పరిశ్రమలకు ఆర్థిక నష్టం కలిగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించింది. ఈ అక్రమ రవాణా, విక్రయాల వెనుక మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని నార్కెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.